సుబ్బలక్ష్మి కాలేజ్ ఫీజు కట్టారా? కట్టలేదు. మరి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటున్నారు? నాకు టైం లేదు, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఫైన్తో లేట్ ఫీజు కట్టచ్చు, అప్పటి వరకు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. లేట్ ఫీజు కట్టడం ఎందుకు? ఆల్రెడీ కట్టారుగా. ఈ స్లిప్ ఒకసారి చూడండి. ఏంటిది? చూడండి. నీ కాలేజ్ ఫీజు కట్టేశాను. ఏంటమ్మా ఇది? నేను చెప్తాను. ఫీజులు కట్టొద్దని నేను గొడవ చేశానని బాయ్ ఫ్రెండ్ని కట్టమని ఆఫర్ చేసుంటుంది. వాడెవడో కట్టి ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ చేశాడు. అంతే కదమ్మా? పద్మా, ఏమీ ఆలోచించకుండా ఎందుకని తొందరగా అపార్థం చేసుకుంటావు? రాయితో చుట్టి దొంగచాటుగా ఇంట్లోకి విసిరేస్తే అపార్థం చేసుకోక ఇంకెలా అర్థం చేసుకుంటారు? ఏంటమ్మా వదిన చెప్పేది? నువ్వెవరికని చెప్పావా? నిజంగా నేను ఎవరికి చెప్పలేదన్నయ్య. చెప్పకపోతే ఎవరు కడతారు? ఫీజులు కట్టలేదన్న విషయం మీకు నాకు మాత్రమే తెలుసు. ఎవరూ చెప్పకపోతే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పద్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం, వదిలే. ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టండి. ముందు ఈ విషయం తెలుసండి. పద్మా, ఏంటి మొండితానం? అంతసేపటి నుండి నేను అడుగుతుంటే మీ చెల్లెలు నిజం చెప్పకుండా నిలబడుంది. నేను అడిగితే మాత్రం మొండి అంటారు. పద్మా, తను ఆడపిల్ల. ఎవరైనా ఫ్రెండ్స్ గాని గిట్టిన వాళ్ళు గాని తను ఏడిపించాలని ఇలా చేసి ఉండొచ్చు. తనకు తెలియకుండానే ఎవరైనా ఫీజు కట్టారే అనుకుందాం. బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కట్టి ఉంటాడని ఎందుకు అనుకుంటావు? తనకు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫీజు కట్టి సరదాగా ఏడిపించాలని బయట నుంచి విసురుంటారేమో. అబ్బబ్బబ్బబ్బా, చెల్లెల మీద ఎంత ప్రేమండి మీకు! నీ వెటకారాలు చాలు. నీ డౌట్ క్లారిఫై అయిందిగా, ఇక మాట్లాడకు. సరే, అన్నా చెల్లెలు ఒకటయ్యి ఈరోజు నా నోరు మూపించారు. రేపు మళ్ళీ ఎప్పుడైనా ఈ స్లిప్ గురించి నిజం తెలిసిందనుకో వదిలిపెట్టను. గుర్తుంచుకోండి. సుబ్బలక్ష్మి, నువ్వు పదమ్మా. పాలు తాగి వెళ్ళండి. పాలు విరిగిపోయాయి నా మనసులాగే. అమృత. హాయ్ సాగర్. హాయ్. నేనే మీ రూమ్కి వద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే కనిపించారు. అవునా? నేను ఇక్కడ వెయిట్ చేస్తుంది కూడా నేను కలవడానికే. అవునా? దేనికి? ఏం లేదు, ఈరోజు ఆఫీస్లో పనేం లేదు, రూమ్లో బోర్ కొడుతుంది, కాసేపు నీతో మాట్లాడాలనిపించింది, అందుకే నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అవును, ఇంతకీ నువ్వు నా రూమ్కి ఎందుకు రావాలనుకున్నావు? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే చిన్న మంచి జరిగినా ముందుగా మీకు తాతయ్యకి చెప్పేంత వరకు నా మనసు ఊరుకోదు. ఈరోజు నేను ఈ మాత్రం హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మీరు తాతయ్యే. తాతయ్య అంటే ఓకే, కానీ ఒక రకంగా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం నేనే కదా. అవి నేను ఎప్పుడో మర్చిపోయాను. అయినా మీరు నా విషయంలో తప్పు చేయలేదు, పొరపాటు చేశారు. పొరపాటును తప్పుగా అనుకుని మీరు నా కోసం పడ్డ కష్టాల్ని నేనెప్పుడూ మర్చిపోలేను సాగర్. సరే సరే, ఎందుకీ నువ్వు సంతోషంగా ఉండటానికి కారణం చెప్పలేదు? ఈరోజు మా కాలేజ్ ప్రిన్సిపల్
లెక్చరర్స్ని స్టూడెంట్స్ని అందరినీ పిలిచి వాళ్ళ ముందు నన్ను చాలా గొప్పగా పొగిడారు సాగర్. స్టూడెంట్స్ అందరూ అమృతలా డిసిప్లిన్గా ఉండాలని, అమృతలా బాగా చదువుకోవాలని ఇలా అందరి ముందు నన్ను గొప్పగా చేసి మాట్లాడుతుంటే నాకు ఆనందంతో కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసే సాగర్. అవునా? కంగ్రాట్స్ అమృత. థ్యాంక్ యూ సాగర్. ఆ టైంలో మీ నాన్న అక్కడ ఉండుంటే నీ గొప్పతనం ఏంటో ఆయనకు తెలిసేది. మా నాన్న అప్పుడు నా ముందు లేకపోయినా ఆయన షాప్లో కొన్న పెన్ నాతోనే ఉంది సాగర్. ఈ పెన్ను నోట్బుక్ మా నాన్న పైకి తిట్టుకుంటూ నాకు అమ్మినా మనసులో ఏదో ఒక మూల ఈ కూతురు మీద ప్రేమ ఉండే ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఈ మాత్రమైనా ఇలా ఉండగలుగుతున్నాను. ఈ పెన్తో రాస్తున్నంతసేపు మా నాన్న నా పక్కనే కూర్చుని బాగా రాయమ్మా, ఇంకా బాగా రాయమ్మా అని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంటుంది సాగర్. నా చిన్నప్పుడు నా చేత పలక మీద అక్షరాలు నాన్న పక్కన కూర్చుని దిద్దించేవారు. ఈ పెన్తో నేనేం రాసినా రాస్తున్నంతసేపు నాకు అదే గుర్తొస్తుంది సాగర్. ఈ పెన్ నా దగ్గర ఉంటే నాన్న నాతోనే ఉన్నట్టుంటుంది. అంతేనండి, మీ ఆడపిల్లలకి ఎవరైనా చేసినా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ తండ్రే కనిపిస్తాడు. ఎనీవే, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాగర్. వెల్కమ్. బాబు, ఇదిగో బాబు, నీ పక్కన ఉన్న అమ్మాయితో 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నాన్న అని పిలవడానికి చూడొద్దు. ఇక్కడ నాకు అలాంటి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను చెప్పేది వింటే చాలు. నేను పుట్టిన ఊరిని, సొంత ఇంటిని వదులుకొని ఇక్కడికి వచ్చిన ఇంకా ఈ అమ్మాయిని వెతుక్కుంటూ కొంతమంది కుర్రోళ్ళు మా ఊరు వెళ్ళి నన్ను అల్లరి చేయాలని చూస్తున్నారంట. నీలాంటి వాళ్ళు ఇంకా ఈ అమ్మాయికి ఎంతమంది ఉన్నారా? ఏమండి, ఎందుకలా అరుస్తావు? నేను చెప్పింది నిజం. నువ్వు ఊరుకో సాగర్. ఆయన ఇప్పుడు ఎవరేం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే ఎవరు నమ్మరు. ఏంటంకులు అలా మాట్లాడతారు? అమృత ఎవరో కాదు, మీ కూతురు. మా మధ్య ఆ బంధాలు బంధుత్వాలు ఎప్పుడో తెగిపోయాయి. మా మనసులు ఎప్పుడో విరిగిపోయాయి. తెగిపోయిన అనుబంధాలను తిరిగి ముడివేయాలని, విరిగిపోయిన మనసులను మళ్ళీ అతికించాలని చూడొద్దని నీ పక్కనున్న అమ్మాయికి చెప్పు. ఆ మాట మీరే అమృతతో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఆ మాట ఆయన నాతో చెప్పలేదు సాగర్. ఎందుకంటే నా మొహం చూడనని, నాతో మాట్లాడనని దేవుడి గుడిలో ప్రమాణం చేయించుకున్నారు కదా. ఆ ప్రమాణమే గుర్తున్నట్టయితే తగుదనమ్మా అంటూ నా షాపు ఓపెనింగ్ వచ్చి మొదట పోని తను చేసి ఉండేది కాదు. ఆ రోజు అనుకోకుండా జరిగింది. ఆ షాప్కి వెళ్ళేంత వరకు ఆ షాప్ మా చెప్పమని సాగర్, ఆ షాపు ఎవరిదనుకుందో? ఆ షాప్ వాళ్ళదని నాకు తెలీదు. ముందుగానే తెలుసుంటే నేను అసలు అటువైపే వెళ్ళేదాన్ని కాదు తెలుసా. అయినా ఒక షాప్ పెట్టుకున్న తర్వాత
మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. అందరినీ సమానంగా చూసి వ్యాపారం చేసుకోవాలే కానీ ఒకళ్ళని రమ్మని ఒకళ్ళని వద్దంటే బిజినెస్ దెబ్బతింటుందని చెప్పు సాగర్. ఈ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది సాగర్. చదువుకున్నది కదా, దానికున్న తెలివితేటలు నాకు లేవు. ఒక పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే నాటు మనిషిని నేను. నా పెద్ద కూతురు చేసిన తప్పుడు పని వల్ల చిన్న కూతురుని తీసుకుని బతుకు తెరువు కోసం పట్నం వచ్చాను. ఇప్పుడు నా ముందు ఉన్న సమస్య నాకు మిగిలిన నా చిన్న కూతురు పెళ్లి చేయటం. ఆఖరిగా నేను మాట చెప్తాను, ఆ అమ్మాయికి చెప్పు సాగర్. ఈ ఊర్లో నేను, నా భార్య, నా ఒక్కగానొక్క కూతురు క్షేమంగా బతకాలనుకుంటే నీ పక్కనున్న అమ్మాయిని ఏదో వంకతో మాతో మాట్లాడాలని, అలాగే ఏదో ఒకటి కొనే వంకతో మా షాపుకు రావదని చెప్పు సాగర్. మా వీధిలో వాళ్ళందరికీ నాకు ఒక్కతే కూతురు అని చెప్పాను. మమ్మల్ని అలాగే ఉండనీయమని చెప్పు. మాకొక్కగానొక్క కూతురని, ఒక్కతే కూతురని అన్నిసార్లు నొక్కి చెప్పక్కర్లేదు సాగర్. నేను అర్థం చేసుకోగలను. వాళ్ళంతటి వాళ్లే అమృత నా కూతురని చెప్పుకునేంత వరకు నేనెక్కడా చెప్పను. అలాగే నా వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది రాదు కూడా. ఇంకా ఆయన్ని ధైర్యంగా ఇంటికి వెళ్ళమని చెప్పు సాగర్. వెళ్దాం పద సాగర్. ఇదంతా అమృత గుండె నిబ్బరమా? దీనికి ఇంత గుండె ధైర్యం ఎలా వచ్చింది? అవునులే, ఎంత ధైర్యం లేకపోతే ఇన్ని తప్పులు చేస్తుంది? మీ నాన్నగారికి తగ్గట్టు నువ్వు భలే సమాధానం చెప్పావు. నువ్వెప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి. ఏంటమృత, ఏమైంది? ఇప్పటివరకు ధైర్యంగానే ఉన్నావు కదా? ఇప్పటి వరకు నేను ధైర్యంగా లేను సాగర్. గుండెల్లో అగ్ని పర్వతాలు దాచుకొని పైకి మాత్రం మంచు పర్వతంలా కనిపించాను. లేని ధైర్యాన్ని ఉన్నట్టుగా నటించాను సాగర్. మా నాన్నతో నేను ఎవరో బయట మనిషిలా మాట్లాడుతుంటే ప్రతి మాటకి నా గుండె పగిలిపోయింది తెలుసా సాగర్. కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని నాన్న అని పిలిచే అవకాశం లేకపోవడం ఎంత నరకమో తెలుసా. ఇప్పుడు నేను అనుభవించిన పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి రాకూడదు సాగర్. గుండెల్లో ఇంత బాధ పెట్టుకుని పైకి అంత ధైర్యంగా మీ నాన్నతో ఎలా మాట్లాడగలిగావు అమృత? మాట్లాడక ఏం చేయమంటారు సాగర్. నేను ఏదో ఒక వంకతో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానేమోనని వాళ్ళు భయపడుతున్నారు. నేను వాళ్ళతో ఉంటే వాళ్ళ పరువు పోతుందని, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుందని ఊహించుకుంటున్నారు. ఇందాక నేను మా నాన్నతో మాట్లాడిన విధానం చూసి ఆయన నాకు చాలా ధైర్యం వచ్చేసింది, చాలా మొండిదాన్ని అనుకుని నేను ఇక వాళ్ళ జోలికే వెళ్ళనని తృప్తి పడుంటారు. ఆయన అలా ఉండడం కోసమే నేను అలా మాట్లాడాను సాగర్. నాన్న అనే పిలుపు గొంతు వరకు వచ్చినా దాన్ని పైకి రాకుండా ఉండడానికి నేను ఎంత సతమతమైపోయానో తెలుసా. నువ్వు మీ నాన్నతో ఒక మాట అన్నావు గుర్తుందా? అమృత నా కూతురని బయట మీకు మీరుగా చెప్పే వరకు నేను ఎక్కడా చెప్పనని. నువ్వు ఇదే మాట మీద నిలబడు. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. అవును, నేను చెప్పేది నిజం.
పద వెళ్దాం. నాన్న, నేను మీ కూతున్నని ఎవరికి చెప్పకూడదు, నాన్న అని పిలవకూడదు. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేమైనా ఉంటుందా నాన్న? భవిష్యత్తులో మీ ప్రేమను పొందగలనో లేదో అని భయంగా ఉంది నాన్న. రోడ్డు మీద నేను అలా మాట్లాడినందుకు బాధపడుతున్నారా నాన్న? నేను అలా ఎందుకు మాట్లాడానో తెలుసా? అమ్మ, నందిని, మీరు అందరూ సంతోషంగా ఉండాలి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయనని మీకు తెలియాలని అలా మాట్లాడాను నాన్న. నాన్న, అసలు జరిగిన నిజాలేమిటో మీకు తెలుసుంటే నాకు ఈ కష్టాలే ఉండేవి కావు. అమృత, రండి తాతయ్య. ఇవిగోనమ్మా నీ కాలేజీ ఫీజు ఖర్చులకి డబ్బులు. ఆలస్యం చేయకుండా కట్టాయి. కాలేజీకి సంబంధించి నీకే సమస్య వచ్చినా నాతో చెప్పు, ప్రిన్సిపల్తో నేను మాట్లాడతాను. అలాగే. అలాగే మా వాళ్ళు నిన్ను బాధ పెట్టడానికి ఏ చిన్ని కామెంట్ చేసినా నాతో చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ రోజు నుంచి మా వాళ్ళని అవుట్ హౌస్లోకి అడుగు పెట్టనివ్వండి, నీకు భయం లేదు, సరేనా? ఏమిటమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా?